అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏమిటి? స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞుడు ఎలా వ్యవహరిస్తాడు అని అర్జునుడు సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దానికి సమాధానంగా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎవరైతే సమస్తములైన కోరికలను విడిచిపెట్టి ఆత్మయందు ఆత్మచే నిత్యము ఆనందమును తృప్తిని పొందుతూ ఉంటారో అతను స్థితప్రజ్ఞుడు అని ముందు శ్లోకాలలో చెప్పారు. ఇప్పుడు ఇంకా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ఇలా వివరిస్తున్నారు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే యః సర్వత్ర అనభిస్నేహః తత్ తత్ ప్రాప్య శుభ అశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇంకా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే యహ ఎవరైతే సర్వత్రా అన్ని విషయముల యందు, అన్ని చోట్ల అంటే అన్ని విషయముల యందు అనభిస్నేహః, స్నేహః అంటే ఆసక్తి కలిగి ఉండడం, అంటే ఇష్టాన్ని కలిగి ఉండడం. అభిస్నేహః మిక్కిలి ఆసక్తిని కలిగి ఉండడం, ఇంకా ఎక్కువగా ఇష్టాన్ని కలిగి ఉండడం. వేటి యందు? సర్వత్రా అన్నిటి యందు, అన్ని విషయముల యందు. అది దేహ సంబంధమైన విషయములు కావచ్చు, జీవిత సంబంధమైన విషయములు కావచ్చు, వ్యక్తిగతమైన విషయములు కావచ్చు, లేదా ఇతరములైన విషయములు కావచ్చు. వేటి యందైనా సరే అభిస్నేహః అనంటే ఎక్కువ రాగమును, ఇష్టమును కలిగి ఉండడం. అలా కాకుండా అనభిస్నేహః, న అభిస్నేహః అనభిస్నేహః అంటే ఎక్కువగా దేనియందు కూడా మిక్కిలి ఇష్టమును గాని ఆసక్తిని గాని కలిగి ఉండకుండా ఉంటాడు స్థితప్రజ్ఞుడైన వాడు. యహ సర్వత్ర అనభిస్నేహః ఆసక్తి లేకుండా ఉంటూ, మిక్కిలి ఆసక్తితో ఉండకుండా ఉంటూ, తత్తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి. శుభ అశుభం, శుభములను అశుభములను ప్రాప్య పొంది, అంటే జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో శుభకరమైన విషయాలను మనం పొందుతూ ఉంటాము, అశుభములైన విషయాలను కూడా మనం పొందుతూ ఉంటాము. వీటిని పొంది కూడా న అభినందతి న ద్వేష్టి. అభినందతి, నందతి అంటే సంతోషిస్తాడు, అభినందతి అంటే మిక్కిలి సంతోషిస్తాడు, న అభినందతి అంటే ఎక్కువగా సంతోషించడు. అలాగే అశుభం, అశుభములైన విషయములు జరిగినప్పుడు న ద్వేష్టి వాటిని ద్వేషించడు. శుభములు జరిగినప్పుడు వాటి పట్ల మిక్కిలి ఆనందాన్ని ప్రకటించడు. అలాగే అశుభములు జరిగినప్పుడు వాటి పట్ల ద్వేషమును కూడా ప్రకటించడు. అదేమిటండి, శుభాలు జరిగినప్పుడు ఆనందించకుండా ఎలా ఉంటాము? శుభాలు జరిగినప్పుడు కూడా మొహం ముడుచుకుని అలాగే ఉంటామా అనంటే అందుకే న అభినందతి అని అన్నారు. నందతి అంటే ఆనందించడం, అభినందతి అంటే ఎక్కువగా ఆనందించడం. ఇక్కడ ఏం చెప్తున్నారు? న అభినందతి అంటే ఎక్కువగా ఆనందించడు. అంటే మనకొక మంచి విషయం జరిగినప్పుడు ముఖం మీద చిరునవ్వు రావడం సహజం, అది వస్తుంది. అలా రావడంలో ఎలాంటి ప్రమాదము లేదు. కానీ అభినందతి అని అన్నది ఏదైతే ఉందో, ఎక్కువగా సంతోషాన్ని పొందడము అనేదైతే ఉందో అది మాత్రం స్థితప్రజ్ఞుని లక్షణం కాదు. అతను శుభములను పొంది కూడా న అభినందతి మిక్కిలి సంతోషించడు. అలాగే అశుభములను పొంది కూడా న ద్వేష్టి అతను వాటి పట్ల ద్వేషాన్ని ప్రకటించడు. అటువంటి వాని యొక్క ప్రజ్ఞ, వివేకము ఏదైతే ఉందో ప్రతిష్ఠిత, అది స్థిరముగా ఉంటుంది. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము. అంటే అన్ని విషయముల యందు కూడా మిక్కిలి ఆసక్తితో ఉండకుండా ఉండడం, అలాగే శుభములను పొందినప్పుడు మిక్కిలి సంతోషపడిపోకుండా ఉండడం, అశుభములను పొందినప్పుడు ద్వేషాన్ని ప్రకటించకుండా ఉండడం, ఇవి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. అలాగే
మరి ఈ స్థితికి మనిషి ఎలా చేరుకుంటాడు? ఈ లక్షణం చెప్పడం తేలికే. మరి ఈ లక్షణాన్ని మనిషి తనలో పెంపొందించుకోవాలి అంటే మనిషి ఏమి చెయ్యాలి? జీవుడు చేయవలసిన ప్రయత్నమేమిటి? ఏమి చేస్తే ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను మనం పొందగలుగుతాము అనంటే, దానికి సమాధానంగా తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది తరువాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది శ్లోకం యొక్క పదవిభాగం. జీవుడు ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను ఎలా తనలో పెంపొందించుకోవాలి, దానికి చేయవలసిన ప్రయత్నమేమిటి అనంటే, ఎలా అయితే కూర్మము అంటే తాబేలు, సర్వశః అన్ని వైపుల నుండి, అంగాని సంహరతే ఎలా అయితే తాబేలు తనకేదైనా ఒక ప్రమాదం సంభవిస్తుందేమో అని అనిపించినప్పుడు అన్ని వైపుల నుండి దాని అవయవాలను లోపలికి లాగేసుకుంటుందో, వెనుకకి తెచ్చేసుకుంటుందో మనం చూస్తూ ఉంటాం కదా. తాబేలు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అనిపించినప్పుడు దాని తల దగ్గర నుంచి, చేతుల దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి అన్నిటినీ కూడా లోపలికి లాగేసుకుంటుంది. అలా కూర్మః ఇవ, కూర్మము తాబేలు ఎలా అయితే తన అవయవాలను సంహరతే వెనుకకు లాక్కుంటుందో, అలాగే అచ్చంగా జీవుడు ఏం చేయాలట, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సంహరతే, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి తను వెనుకకి లాగుకోవలసి ఉంటుంది, ఉపసంహరించుకోవలసి ఉంటుంది. అలా చేస్తే ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు అలవడుతూ ఉంటాయి. అటువంటి వాని యొక్క వివేకము స్థిరంగా ఉంటుంది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలను ఇంద్రియార్థముల నుండి వెనుకకి లాగడము అనంటే, మనం ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ దృశ్యం చూడకూడదు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది చూడదగినది కాదు. లేదా మనం అనారోగ్యంతో ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని పదార్థాలను తినవద్దు అని చెప్తారు. అవి నిషేధం. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆ తినాలి అనే అనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాల నుండి మన ఇంద్రియము, రసనేంద్రియము, మన జిహ్వ అనే ఇంద్రియాన్ని వెనక్కి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను వెనుకకి తెచ్చుకోవడం అనే ప్రక్రియ మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే ప్రమాదము పొంచి ఉంది అని అన్నప్పుడు తాబేలు తన అవయవాలను వెనక్కి లోపలికి లాగేసుకుంటుందో, అలాగే అన్ని విషయములను ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను, జ్ఞానేంద్రియములు, కదాచిత్ కర్మేంద్రియములు, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అంటే వెనక్కి లాక్కోవాలి. అంటే ఇది చూడకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది తినకూడదు, ఇది వినకూడదు అని అనిపించిన వాటి నుండి ఇంద్రియాలను మనమే ప్రయత్నపూర్వకంగా వెనక్కి మళ్లించవలసి ఉంటుంది. అలా ప్రయత్నం ఎవరైతే చేస్తారో జ్ఞానముతో, అతని యొక్క జ్ఞానము, వివేకము ప్రతిష్ఠిత స్థిరముగా ఉంటుంది. యదా సంహరతే చ అయం కూర్మోంగానీవ సర్వశః, కూర్మః తాబేలు అంగాని అంగములను సర్వశః అన్ని వైపుల నుండి సంహరతే వెనక్కి లాక్కుంటుందో, అలాగే అయం ఈ జీవుడు కూడా ఇంద్రియాణి ఇంద్రియములను ఇంద్రియార్థేభ్యః ఇంద్రియములకు సంబంధించిన విషయముల నుండి సంహరతే వెనక్కి లాక్కుంటాడు. అలా లాక్కున్నవాడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ప్రజ్ఞ స్థిరముగా ఉంటుంది. అతని వివేకము దృఢముగా నిశ్చలంగా ఉంటుంది. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము అని చెప్తున్నారు. అంటే దీంట్లో మనం ప్రయత్నపూర్వకంగానే మన ఇంద్రియములను మన వశంలో ఉంచుకోవడానికి ఇది మన ప్రయత్నమే, మన చేతిలో ఉన్నటువంటి ప్రయత్నమే అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సరే, బాగుంది.
మనం ఇంద్రియార్థముల నుండి మన ఇంద్రియాలను మనం దూరంగా ఉంచాము. అంతవరకు బాగానే ఉంది. కానీ దీని వలన మనం ఆ పదార్థాలకు, ఆ దృశ్యాలకు మనం దూరంగా ఉంటున్నాము తప్ప, ఇంద్రియాలను దూరంగా ఉంచగలుగుతున్నాం తప్ప, మనస్సులో ఆ దృశ్యాన్ని చూడాలి అని గాని, మనస్సులో ఆ పదార్థాన్ని తినాలి అనేటువంటి ఆసక్తిని గాని మనం తీయలేకపోతున్నాం కదా! అది మాత్రం అలాగే ఉంటుంది కదా! మరి దాని నుండి ఎలా బయటపడాలి? అక్కడ కూడా మనం ఎలా ఆ చింతన నుండి బయటికి రావాలి? అది ఎప్పుడు సంభవిస్తుంది? ఎలా సంభవిస్తుంది? అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది తరువాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ శ్లోకంలో మన మనస్సులో ఆ ఇంద్రియార్థముల పట్ల ఉన్నటువంటి రసము, రాగము, అభిరుచి ఏదైతే ఉందో ఆ అభిరుచిని మనం ఎలా విడిచిపెట్టగలుగుతాము అనే విషయాన్ని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ విశదంగా చెప్తున్నారు. ముందు వరకు ఏం జరుగుతోంది? మనం ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను మన వశంలో ఉంచుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతోంది? దేహినః నిరాహారస్య. నిరాహారస్య దేహినః అంటే ఇంద్రియార్థములను ఏవీ పొందనటువంటి ఈ జీవునకు ఏం జరుగుతోంది అంటే, వినివర్తంతే వెనక్కి వెళ్తున్నాయి. ఏమిటి వెనక్కి వెళ్తున్నాయి? విషయాః విషయములు మాత్రమే దూరంగా జరుగుతున్నాయి. కానీ అవి ఎలా దూరంగా జరుగుతున్నాయి? రసవర్జం. రసము అంటే రాగము అని అర్థం. రాగము అలాగే ఉంటూ ఇంద్రియార్థములైనటువంటివన్నీ కూడా దూరంగా జరుగుతున్నాయి. అంటే ఆ పదార్థం తినాలి అనే కోరిక అలానే ఉంటోంది. కానీ పదార్థం మాత్రం దూరంగా ఉంటోంది. ఎందుకనంటే మనం మన ఇంద్రియాలని వెనక్కి తెచ్చుకున్నాం గనక. ముందు చేసిన ప్రయత్నం వల్ల ఏం జరుగుతోంది? ఆ పదార్థాన్ని మనం స్వీకరించటం లేదు అంతే. కానీ పదార్థాన్ని స్వీకరించాలి అనేటువంటి కోరిక అలానే ఉండిపోతోంది. ఆ రసము, ఆ రాగము, ఆ అభిరుచి అలానే ఉంటుంది. ముందు ప్రయత్నం వలన విషయాలు అన్నీ కూడా తొలగింపబడుతున్నాయి. ఎలా తొలగింపబడుతున్నాయి? విషయ వాసన అలాగే ఉంటూ తొలగింపబడుతున్నాయి. అంటే వాటిని అనుభవించాలి, వాటిని పొందాలి అనే కోరిక అలానే ఉంటూ అవన్నీ దూరంగా జరుగుతున్నాయి. మరి ఇదెప్పుడు సంభవిస్తుంది? మన మనస్సులో కూడా ఆ విషయముల పట్ల ఎటువంటి రసము అంటే రాగము, వాంఛ లేకుండా ఎప్పుడు మనం వాటికి దూరంగా ఉండగలుగుతాము అంటే, పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా పరమును చూచి, పరమును దృష్ట్వా అంటే ఇక్కడ పొంది లేదా తెలుసుకొని, అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని నివర్తతే. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇంద్రియాలను వెనక్కి తెచ్చుకోవడం వరకు మనం చేయవలసినటువంటి పని. వెనక్కి తెచ్చుకున్నాక విషయ వాసనను మనం జయించాలి అనంటే అప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అనంటే, పరం దృష్ట్వా అప్పుడు భగవంతుని వైపు చూడాలి. భగవద్ జ్ఞానాన్ని పొందడానికి మనం సాధన చెయ్యాలి. అలా సాధన చేస్తే అప్పుడు ఈ విషయ వాసనలన్నవి సహజంగా తొలగిపోతాయి. విషయ వాసనలను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇంద్రియాలను విషయముల నుండి దూరంగా ఉంచడం వరకు మనం చేయవలసిన ప్రయత్నం. మరి విషయ వాసనను మనం పోగొట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి అంటే, ఆ తరువాత భగవద్ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ విషయ వాసనలను వదిలించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకని అంటే, ఈ ప్రయత్నంలో ఎప్పుడూ మనం మరికొంత అటువైపు లాగబడతామే తప్ప, ఈ ప్రయత్నంలో మనం ఎప్పుడూ కూడా సత్ఫలితాలను సాధించలేము. అందువలన విషయ వాసనలు వాటంతట అవి సహజంగా ఎలా తొలగిపోతాయి అనంటే, పరం దృష్ట్వా నివర్తతే. అంటే ఇక్కడ 2 కర్మలు లేవు, 2 పనులు లేవు, ఒకటే పని ఉంది. ఏమిటి పని? ఇంద్రియాలను మనం మన వశంలోకి తెచ్చుకున్న తరువాత భగవత్ జ్ఞానమును, భగవత్ తత్వమును తెలుసుకోవడమే, దానిని పొందడమే మనకున్నటువంటి లక్ష్యము.
ఎప్పుడైతే మనం దానిని పొందుతున్నామో ఇవి సహజంగానే, ఇవి అంటే ఇంద్రియార్థముల పట్ల మనకున్నటువంటి రసము, వాంఛ, అభిరుచి ఏదైతే ఉందో సహజంగా ఇది వినివర్తతే, తొలగిపోతుంది. దీనికోసం ప్రయత్నం చేయకూడదు. దేనికోసం ప్రయత్నం చేయాలి? భగవత్ తత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. భగవత్ తత్వాన్ని ఒకసారి పొందిన తరువాత ఇవన్నీ వాటంతట అవి సహజంగా వెళ్ళిపోతాయి. మనం ఉదాహరణ చెప్పుకుంటే, ఒక చీకటిగా ఉన్న గదిలోకి మనం ఆ చీకటిని ఎలా పోగొట్టాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో, ఒక దీపాన్ని గనక మనం వెలిగిస్తే, దీపం వెలిగించడంతోనే చీకట్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ 2 పనులు మనం చెయ్యక్కర్లా. చీకటిని పోగొట్టడము, దీపాన్ని తీసుకురావడము అన్న 2 పనులు చెయ్యక్కర్లా. దీపాన్ని మనం ఆ గదిలోకి తీసుకుని వెళ్ళగానే సహజంగానే చీకటి తొలగిపోతుంది. అంతేగాని ముందు గదిలో ఉన్న చీకటినంతా కూడా మనం ఊడ్చేసి, దాన్ని పక్కకి తోసేసి, అప్పుడు దీపాన్ని పెడదాము అనే ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఇంద్రియాలను మనం వశంలోకి తెచ్చుకున్న తర్వాత, ఆ ఇంద్రియార్థముల మీద ఉండేటువంటి అభిరుచిని మనం పోగొట్టుకోవాలి అనంటే, పరమాత్మ వైపు చూడాలే తప్ప, దీన్ని పోగొట్టుకున్నాక పరమాత్మ వైపు చూద్దాము అనంటే అది ఎప్పటికీ సాధ్యపడదు. అందుకని భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత. ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటూ, భగవత్ తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఈ విషయ వాసన సహజంగా వెళ్ళిపోతుంది. ఎలా అయితే దీపము గదిలోకి తీసుకుని వెళ్ళగానే సహజంగానే చీకటి దూరమైపోతుందో, అలాగే భగవత్ తత్వాన్ని మనం తెలుసుకున్న వెంటనే అప్పుడు విషయ వాసనలు కూడా మన నుండి దూరమైపోతాయి. దానికోసం మనం విడిగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన ప్రయత్నం ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవడం, భగవత్ తత్వాన్ని పొందడానికి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఈ విషయ వాసనలు సహజంగానే మన నుంచి దూరమైపోతాయి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఇలా ప్రయత్నం చేసే క్రమంలో జీవుడు ఎదుర్కొనే సమస్య ఏమిటి? జీవుడికి ఎదురయ్యే పరిస్థితి ఏమిటి అని అనేది తరువాతి శ్లోకంలో చెప్తున్నారు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే, ఇలా ప్రయత్నం చేసే క్రమంలో ఎలా ఇంద్రియాలను, ఇంద్రియార్థముల నుండి దూరంగా అంటే వెనక్కి తెచ్చుకున్నాక, తాబేలు ఎలా అయితే తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుందో ప్రమాదాన్ని పసిగట్టి, అలా విషయముల నుండి ఇంద్రియాలను ఇలా వెనక్కి తెచ్చుకున్నాక, ఇక్కడ నుంచి భగవత్ తత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో ఏ పెనుగులాట సంభవిస్తుంది అనంటే, యతతః హి అపి కౌంతేయ. కౌంతేయ, ఓ అర్జున, పురుషస్య విపశ్చితః. విపశ్చితః పురుషస్య అంటే జ్ఞాని అయినటువంటి పురుషునకు కూడా, అంటే జ్ఞాని అయిన జీవునకు కూడా ఎదురయ్యే సమస్య ఏమిటి అనంటే, యతతః అపి, ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ప్రమాథీని ఇంద్రియాణి, ఇంద్రియములు చాలా ప్రభావవంతమైన ఇంద్రియములు. బాధను కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేసేటువంటి ఇంద్రియాలు. మనల్ని కలత చెందేలాగా చేసేటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే, మనస్సును ప్రసభం హరంతి, బలాత్కారముగానైనా వాటి వైపు లాగేసుకుంటాయి. అంటే ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయట, ఈ లోపలికి తెచ్చుకున్నటువంటి ఇంద్రియాలు మళ్ళీ ఎలాగైనా సరే మన మనస్సు మీద అధికారాన్ని చెలాయించి ఎలాగైనా మళ్ళీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఈ ప్రయత్నం ఎవరి యందు కూడా కనిపిస్తూనే ఉంటుంది అంటే, విపశ్చితః పురుషస్య, అన్నీ తెలుసు అని అనుకున్న జ్ఞానులకు కూడా
ఈ జంఝాటము లేకపోతే ఈ లోపల ఉండే జరిగేటువంటి సంఘర్షణ సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇంద్రియాణి ప్రమాథీని, క్షోభను కలిగించేటువంటి ఇంద్రియాలు, బాధను కలుగజేసే ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే మనస్సును బలాత్కారముగానైనా విషయముల వైపు వెళ్ళేలాగా చేస్తూ ఉంటాయి. యతతః అపి, ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, విపశ్చితః పురుషస్య అపి, అన్నీ తెలిసిన జ్ఞాని అయిన జీవునకు కూడా ఈ సంఘర్షణ సహజంగా జరుగుతూనే ఉంటుంది. మునుల విషయాలలో మనం వింటూ ఉంటాం. విశ్వామిత్ర మహర్షి మొదలైన మహర్షుల దగ్గర వారు తపస్సు చేస్తూనే ఉంటారు. కానీ వారి తపస్సు పలు విధాలుగా భగ్నం చేయబడుతూనే ఉంటుంది. అంటే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఇంద్రియాలు మనస్సు మీద అధికారాన్ని సంపాదించి వారి తపస్సుని, వారు తెలుసుకోవాలనుకుంటున్న భగవత్ తత్వానికి అడ్డంకిగా వస్తూనే ఉంటాయి. మనం పడుతూనే ఉంటాం, మళ్ళీ తిరిగి లేవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఇలా ప్రయత్నం చేసే క్రమంలో ఎవ్వరికైనా సరే, అన్నీ తెలిసినటువంటి జ్ఞానికైనా సరే ఈ సంఘర్షణ తప్పదు. అలాంటి సమయాలు కూడా మనకి తారసపడతాయి. వాటిని కూడా మనం ఎదుర్కోవలసి ఉంటుంది అని ప్రయత్నం చేసే క్రమంలో మనకి ఎదురయ్యేటువంటి సంఘర్షణను కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు. మనం అనుకుంటున్నట్లుగా, మనం చెప్పుకుంటున్నట్లుగా ఇంత తేలికగా జరిగేటువంటి ప్రక్రియ కానే కాదు. జీవితంలో ఎంతో సాధన చేస్తే తప్ప వీటిని మనం అలవరుచుకోవడం చాలా కష్టము అన్న విషయం శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. అన్నీ తెలిసినటువంటి జ్ఞానులకు కూడా ఇటువంటి సందర్భాలు తారసపడతాయి. ఎటువంటి సందర్భాలు? ఇంద్రియములు మళ్ళీ విషయార్థముల వైపు పరుగు పెట్టడానికి ప్రయత్నం చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు చెప్తున్నారు. సరే, మరి అప్పుడు ఏం చెయ్యాలి? అలా ఇంద్రియాలు గనక మళ్ళీ విషయార్థముల వైపు పరుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం చేయవలసిన పని ఏమిటి అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది తరువాతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసీత మత్పరః వశే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ సమయంలో ఏం చేయాలి? ఇలా సంఘర్షణ జరుగుతూ ఉన్న సమయంలో ఏం చేయాలి అనంటే, తాని సర్వాణి సంయమ్య, తాని సర్వాణి, వాటన్నిటినీ కూడా సంయమ్య, నిగ్రహించుకుని. తాని అంటే ఏమిటివి ఇక్కడ అంటే ఇంద్రియాణి. ముందు శ్లోకంలో చెప్పారు కదా, ఇంద్రియాణి ప్రమాథీని అని చెప్పారు కదా. అలాంటి ఇంద్రియాలనన్నిటినీ కూడా, సర్వాణి ఇంద్రియాణి, అన్ని ఇంద్రియములను కూడా సంయమ్య, నిగ్రహించుకుంటూ, యుక్తః మత్పరః ఆసీత, ఏకాగ్ర చిత్తంతో, మత్పరః, నాయందు మాత్రమే ఆసక్తి కలిగిన వాడై, ఆసీత, ఉండాలి, ఉంటారు. అలా ఉన్నప్పుడు వశేహి యస్య ఇంద్రియాణి, ఎవరి యొక్క ఇంద్రియములు అయితే ఇలా వశంలో ఉంటాయో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క ప్రజ్ఞ స్థిరముగా నిలబడి ఉంటుంది. అంటే లోపల ఈ సంఘర్షణ జరుగుతూ ఉన్న సమయంలో కూడా వాటికి వశమైపోకుండా, ఇంద్రియాలకు మనం వశమైపోకుండా, ఇంద్రియాలను అలాగే నిగ్రహించుకుంటూ, భగవంతుని పట్ల చింతనను విడిచిపెట్టకుండా, అదే ఏకాగ్ర చిత్తంతో భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి భగవద్ ధ్యానంలోనూ ఉంటూ గనక మనం ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉంటే, అలా ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉన్న వాని యొక్క వివేకము స్థిరముగా నిలబడి ఉంటుంది. అది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము అని చెప్తున్నారు. అంటే ఈ జంఝాటం, ఈ సంఘర్షణ మనకి లోపల జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? వివేకంతో, జ్ఞానంతో మనం ఇంద్రియాలకు లోబడిపోకుండా, ఇంద్రియాలు మన మీద అధికారం చెలాయించే స్థితిని తెచ్చుకోకుండా, ఆ సమయంలో కూడా ఇంద్రియాలను మనం మన వశంలోనే ఉంచుకుంటూ, ఈ ఒక్కసారికే కదా, ఇది తినేద్దాంలే, ఏం పర్వాలేదు, ఎలాగో మందులు వేసుకుంటున్నాం, అవసరమైతే ఇంకో 2 రోజులు మందులు వేసుకోవచ్చు
అని మనం ఇంద్రియాలకు లోబడిపోయి ఆ విషయార్థముల వైపు పరుగు పెట్టకుండా, అలా మన మనస్సు, మన ఇంద్రియాలు ఇంద్రియార్థముల వైపు పరిగెడుతూ ఉన్న సమయంలో కూడా వాటిని నిగ్రహించుకుంటూ ఏం చేయాలి? యుక్తః మత్పరః ఆసీత అని చెప్తున్నారు. ఏకాగ్ర చిత్తంతో భగవంతుని పట్ల జ్ఞానాన్ని పొందడం కోసం, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే ఉంటారో అతని యొక్క ఇంద్రియాలు వశంలో ఉంటాయి. అతని యొక్క ప్రజ్ఞ, వివేకము, జ్ఞానము స్థిరముగా నిలబడి ఉంటుంది అని స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను ఇలా ఈ విధంగా అర్జునునకు బోధ చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి తేలికగా ఉంటాయి. అలాగే అర్థం చేసుకోవడానికి కూడా తేలికగానే ఉంటాయి. కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం ఎంతో ప్రయత్నం అవసరమవుతుంది. అలా ఎంతో ప్రయత్నం చేస్తూ గనక మనం ఉంటే ఎప్పటికో అప్పటికి మనము కూడా ఈ స్థితికి చేరుకోగలుగుతాము. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను మనం కూడా పెంపొందించుకోగలుగుతాము. మరి ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే జరిగేటువంటి నష్టమేమిటి? కలిగేటువంటి అనర్థమేమిటి? అనే విషయాలను శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకాలలో చెప్తున్నారు. ఆ విషయాలను మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి, అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ, వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.